గౌరవనీయులైన హోంమంత్రి గారు ఆమె మాట్లాడుతూ ఉంటది, ఈ 16 మాసాల్లో 16 రోజులైనా ఉన్నావా ఆంధ్రప్రదేశ్లో అని మాట్లాడుతుంది ఆమె హోంమంత్రి గారు. మైక్ ముందు హోంమంత్రి కానీ పాపం ఆమె దగ్గర లాఠీ ఉండదు, తుపాకి ఉండదు. నేను చెప్పింది కదా, ఆమె చెప్పింది. అంతా లోకేష్ చూసుకోవటమే. ఈమెదో అడపదడప ప్రెస్లో అగ్రెసివ్గా మాట్లాడడానికి పనికి వచ్చేటటువంటి హోంమంత్రివే తప్ప హోంమంత్రి బాధ్యతల్లో నీకు ఏమాత్రం ప్రమేయం లేదనే అంశం అందరికీ తెలుసు. కానీ మీరు ఫోజు పెడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని పోటీపడి విమర్శించే కార్యక్రమాలు చేస్తున్నారు. 16 రోజులు కూడా లేడు అంటున్నారు. 16 మాసాల్లో 16 రోజులు కూడా లేరు. వారానికి 4 రోజులు ఇక్కడే ఉంటున్నాడమ్మా. నీకు అనుమానం ఉంటే ఒకసారి రా, మంచి కాఫీ ఇప్పించి మేము చూపించి పంపిస్తాము. అంతే తప్ప ఇలాంటి చౌకబారు విమర్శలు చేసేటటువంటి కార్యక్రమం దయచేసి చేయవద్దు అంటున్నా. నాకు తెలియగలుగుతాండి, అసలు చంద్రబాబు నాయుడు గారు కరగట్టు పక్కన ఎవరిదో ఇంట్లో ఉన్నాడు కదా, ఏది అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా. ఎన్నాళ్ళు ఉన్నావా ఆంధ్రప్రదేశ్లో? ఎన్నాళ్ళు ఉన్నారు మీరు? బాబు కొడుకులు ఇద్దరు లేదు, డిప్యూటీ సీఎం దత్తపుత్రులు ఎన్నాళ్ళు ఉన్నారు మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు? అప్పుడు దాకా ఎందుకు? ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారే? ఇప్పుడు వెళ్తున్నారా? హైదరాబాదు వెళ్తలేదా? ఎందుకు ఒకసారి హైదరాబాద్ వెళ్తున్నారు? మీ అబ్బాయి అంటే చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి, చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు. సరే ఇప్పుడు వెళ్తాడో లేదు తెలియదు, ఈ మధ్య వివాదం అయింది కానీ నాకెందుకు దాని సంగతి నాకు అనవసరం. కానీ ఎన్నిసార్లు వెళ్తున్నారు హైదరాబాద్ మీరు? అసలు మీ హెడ్ క్వార్టర్ ఇది హైదరాబాదా అమరావతి? హైదరాబాద్లో ఇల్లుందా, అమరావతిలో ఇల్లుందా? అమరావతిలో అద్భుతమైన ఇల్లు ఉంది కదా, మీకుందా? అద్దిల్లు, ఎవడి కొంపలోనే ఉంటున్నావు, నీకు సొంత కొంప లేదు. హైదరాబాద్లో మాత్రం సొంత కొంప ఉంది, అద్భుతమైన కొంప ఉంది, ఎవరు చూడటానికి వీలేదు. అది ఒక పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఎవరన్నా వెళ్తే చూపిస్తారు తప్ప ఇంకెవరికి చూపించారు రాష్ట్రం ఆ ఇల్లు. ఇంతవరకు ఇక్కడ ఇల్లు కట్టుకోవాలా? అమరావతిని హెడ్ క్వార్టర్లో ఇల్లు కట్టుకోవాలా? పునాదులు వేసానంటున్నావు, మొన్న ఈ మధ్యన కొన్నానన్నారు 5 ఎకరాలు 6 ఎకరాలు. ఏంది? నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని అంటే మీరు ఏది ఈ మంత్రులు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటటువంటి స్థాయి మీకుందా అని అడుగుతా ఉన్నా. అదేమంటే పులివెందుల ఎమ్మెల్యే అంటున్నారు. మరి చంద్రబాబు ఎక్కడ ఎమ్మెల్యేనే? లోకేష్ ఎక్కడ ఎమ్మెల్యేనే? మీరెక్కడ ఎమ్మెల్యేలే? మాజీ ముఖ్యమంత్రి మర్చిపోతున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఈ విధంగా మమ్మల్ని ఏమో జగన్ బ్యాచ్ అంట. మీరే బ్యాచే? ఎల్లో బ్యాచ్ కాదు, ఇసుక బ్యాచ్ కాదు, లిక్కర్ బ్యాచ్ కాదు, మట్టి బ్యాచ్ కాదు, కొట్టుకు తింటమేగా. అందరూ ఎమ్మెల్యేలు కొట్టుకు తింటమే పని ఈ రాష్ట్రంలో. నేను చెప్పిన మాట కాదు ఇది, మీ ఎల్లో మీడియా రాస్తుంది. అక్కడక్కడ ఎమ్మెల్యేలు కొట్టుకు తింటున్నారు, ఎమ్మెల్యేలు డబ్బులు మింగేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కోపం వస్తుంది. కోపం వచ్చి ఏం చేస్తాడే నాకు అర్థం కాల. ఇదివరకేమో అసలు మొత్తం కంట్రోల్ లేకుండా చేసేసారు అధికారుల, పోలీసు ఉన్నతాధికారులు అందరూ. ఈ రోజున ధర్మబద్ధంగా చెయ్యండి చెయ్యండి అంటే ఆలోచిస్తున్నారు, మీనమేషాలు లెక్క పెడుతున్నారు. దేనికి మీనమేషాలు లెక్క పెడుతున్నారు అర్థం కావట్లా. క్రిమినల్కి కులం ఉండదు, క్రిమినల్కి మతం ఉండదు. ఎన్నిసార్లు చెప్పాలి పోలీసు అధికారులకి? వీడిని అరెస్ట్ చేయాలంటే వాడు కులం సమస్య వస్తుంది. కులం ఎందుకు సమస్య వస్తుంది? ఒక 3 ఏళ్ల ఆడబిడ్డని రేప్ చేసి చంపేస్తే కులాన్ని వెనకేసుకొస్తారా మీరు? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు ఐపీఎస్లు కదా మీరు చదువుకుంది. ఇండియన్ పీనల్ కోడ్ ఏం చెప్తుందో మీకు? భారతీయ శిక్షణ స్మృతి ఏం చెప్తుందో మీకు? క్రిమినల్స్ని వెనకేసుకు రమ్మని చెప్తుందా మీకు? సోషల్ మీడియాలో ఇళ్లలోకి వచ్చి రేపులు చేస్తా అవి అని మాట్లాడుతుంటే వాటిపైన భావ ప్రకటన అంట వైసీపీ నాయకులు చెప్తాడు. భావ ప్రకటన తెగేదాకా లాక్కండి, తెగేదాకా లాక్కండి. సహనం ఎంత ఉందో ఈ ప్రభుత్వానికి, తెగింపు కూడా దానికి 10 ఎక్కువ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అధికారంలో ఉన్నాం కాబట్టి సంయమనం చేతగా కాదు. పోలీసు అధికారులు కూడా చెప్తున్నాను, డీజీపీ గారికి కూడా చెప్తున్నాను, ప్రజల ఆవేదనను మీకు తీసుకొస్తున్నాను. ఇంటెలిజెన్స్ అధికారులకు చెప్తున్నాను,
జిల్లా ఎస్పీలకు చెప్తున్నాను, జిల్లా కలెక్టర్లకు చెప్తున్నాను, లా అండ్ ఆర్డర్ చాలా కీలకమైంది అభివృద్ధికి, చాలా కీలకం. దయచేసి దీన్ని మర్చిపోకండి. 10 సార్లు దీన్ని చెప్పించుకోకండి మా చేత. మా బంధువండి, మా రక్తం అండి అంటే మడత పెట్టి కొట్టండి వాళ్ళని తప్పులు చేస్తే. నేను వెనకేసుకు రావట్లేదు కదా ఎవరిని, నేను వెనకేసుకొస్తున్నాను అవనన్నా.